చూశారు కదా, ఎటువంటి విపత్కర పరిస్థితులు ఎదుర్కొంటున్నాము కూడా. ఎందుకంటే ఈ మధ్యకాలంలో వరుసగా తుఫాన్లు, వాయుగుండాలు వరుసగా అన్ని రాష్ట్రాలని ముంచేస్తూ ఎంతో అపారమైనటువంటి ఆస్తి నష్టాలు, ప్రాణ నష్టాలు, జనజీవనం అస్తవ్యస్తమైపోయింది. మొత్తం ఒక చోటని కాదండి, మొత్తం భారతదేశంలో అన్ని రాష్ట్రాల్లో ప్రతి నెల అయితే ప్రతి 15 రోజులకు ఒకసారి ఈ వాయుగుండం ఏర్పడటం, తుఫాన్ రావటం, అది పెద్దగా ఉధృతంగా భయానకంగా మారిపోయి జనజీవనాన్ని స్తంభింపజేయటం, అస్తవ్యస్తమైపోవటం. పాపం మూగజీవాలు, మనమంటే మన కష్టాన్ని ఒకరికి చెప్పగలం, కానీ మూగజీవాలు పాపం వాటి బాధని, కష్టాన్ని ఎవరితో చెప్పలేవు. అటువంటి మూగజీవాలు వేలల్లో లక్షల్లో ఆ వరద నీటిలో పాపం మూగగా కొట్టుకుపోతూ నిరాధారంగా, కానీ కంటితో చూస్తూ కూడా కొన్ని సందర్భాల్లో వాటిని రక్షించలేని పరిస్థితి మనం చూస్తూనే ఉంటాం. అవి కొట్టుకుపోతూ ఉంటాయి, కానీ అవి వాటిని పట్టుకోలేని పరిస్థితిలో కూడా చాలా చోట్ల మనం అనేక సందర్భాల్లో చూసాం. మనం వరదలో అలా వాయు వేగంలో గబగబా ఫాస్ట్గా కొట్టుకుపోతున్నాయి అవి నీళ్ళలో. పాపం మూగగా చూస్తూ దీనంగా వాటిని కొన్నిటిని కాపాడగలుగుతున్నారు, కానీ కొన్ని వదిలేసుకోవాల్సి వస్తుంది. పాపం చాలా దయనీయమైన పరిస్థితి. అమాయకులు, అతి పేదవారు ఉన్నారు, చిన్న చిన్న గుడిసెల్లో నిరాధారంగా బ్రతికే పేదరికంలో ఉన్నవాళ్ళు, చిన్న చిన్న ఇల్లు కట్టుకొని, చిన్న చిన్న పాకలు, చిన్న చిన్న పెంకుటిళ్ళు వేసుకొని ఏదో జీవనం సాగిస్తూ ఉన్నారు. వాళ్ళ జీవితం సర్వనాశనం అయిపోయింది. ఈ అకాల వర్షాలు, అకాల తుఫాన్లు, వాయుగుండాలతో మొత్తం జనజీవనం మొత్తం సర్వనాశనం అయిపోయింది. మనం చూస్తూనే ఉన్నాం. కంటి ముందు విజయవాడలో పెద్ద విపత్కర పరిస్థితి ఏర్పడింది. వరదలు, భయంకరమైనటువంటి వరదల వల్ల ఎంత అపారమైనటువంటి నష్టం కలిగిందో. కొన్ని లక్షల మంది నిరాశ్రయులైపోయారు. ఇంట్లో సామానంతా కొట్టుకుపోయింది. వేలల్లో లక్షల్లో నష్టం. సామానంతా అసలు కట్టుబట్టలతో మిగిలారు. రోడ్డు మీద నుంచున్నారు, ఏం చేయాలో తెలియక. కొంతమంది ఇళ్ళు కొట్టుకుపోయినాయి, కొంతమంది సామానంతా కొట్టుకుపోయింది, కొంతమంది వస్తువులు, అతి విలువైన వస్తువులన్నీ కొట్టుకుపోయినాయి. టీవీలు, ఫ్రిడ్జ్లు, బంగారాలు, డబ్బు, విలువైన పత్రాలు, విలువైన సర్టిఫికెట్స్, అసలు ఒకటి కాదండి, పిల్లలు చదువుకునే పుస్తకాల నుంచి అసలు కట్టు బట్టలతో మిగిలారంటే అసలు ఎంత దారుణమో. ప్రకృతి ఎంతగా పగపట్టిందో అనిపిస్తుంది ఒక్కొక్కసారి ఆలోచిస్తుంటే. నిజంగా చాలా దారుణమైన పరిస్థితి ఇది. కొంత ప్రకృతి విపత్తు అయితే కొంత మానవ తప్పిదం కూడా ఉంటుందండి. ఎందుకంటే మనం మన సుఖాల కోసం, మన స్వార్థం కోసం మరి తప్పని పరిస్థితి. జనాభా పెరిగిపోయింది, విపరీతమైనటువంటి జనాభా, అధిక జనాభా, అమిత జనాభా, విపరీతమైన జనాభా. అంటే పూర్వకాలంలో ఇంత జనాభా ఉండేది కాదు. అప్పుడేమో కాలువలు, చెరువులు తవ్వించి వాటిని జాగ్రత్తగా కాపాడుకుంటూ వాటిని సమన్వయం చేసుకుంటూ ఉండేటప్పటికీ విపత్కర పరిస్థితులు, ఈ మునిగిపోవటాలు, ముప్పులు గిప్పులు ఏమి ఉండేవి కాదండి. గతంలో కొన్ని సంవత్సరాల క్రితం, ఒక 30, 40, 50 ఏళ్ల క్రితం వరకు ఇంత దారుణమైన పరిస్థితి అయితే లేదు. ఇప్పుడు ఒక కాలం ఉంది, లేకపోతే ఒక వంతెన ఉంది, లేకపోతే ఒక చెరువు ఉంది. వాటి స్థానంలోని యథాస్థానంలోనే ఉండేవి అవి. చక్కగా ఒక చెరువు ఉండేది, ఒక కాలువ, దాని ప్రకారం అది ఎంత వర్షం వచ్చినా కూడా కాలువలో నీళ్లు వెళ్ళిపోతూ ఉండేవి. డ్రైనేజీ వ్యవస్థ కూడా పూర్వం అంత లేకపోయినా కూడా ఇబ్బంది ఉండేది కాదు. మరి ఎందుకునో మనకి ఇప్పుడు డ్రైనేజీ సిస్టమ్ కూడా వచ్చింది. అన్ని చోట్ల డ్రైనేజెస్ కన్స్ట్రక్ట్ చేశారు, కాలువలు కూడా తీసుకున్నారు. కానీ అతి ముఖ్యమైనటువంటి కాలువలు, పెద్ద కాలువలు, వాగులు, చెరువుల్ని తెలుసో తెలియకో ఆక్రమణలోకి కొన్ని గురి అవ్వటమో, లేకపోతే మరి ఇతరత్ర ప్రాబ్లమ్స్ అయితే మనకి చాలామందికి ఇంకా విశ్లేషించాల్సి ఉంది. దానివల్ల ఆ జనాభా పెరుగుదలే కేవలం ఏంటంటే వాటి అవసరాల కోసం కొన్ని కొంత పూర్తి చేసి వాటిలో కన్స్ట్రక్షన్స్ చేయటం, లేకపోతే ఈ కాలువలు, ఈ వాగులు, ఈ చెరువులు అన్నీ మునిగిపోవటం వల్ల ఆ వాటర్ అంతా పడిన విపరీతమైనటువంటి వర్షం, లక్షల క్యూసిక్ల నీరంతా ఎక్కడికి పోతుందండి? కాలువ ఉంటే కాలువలో వెళ్ళిపోతుంది, చెరువు ఉంటే చెరువులోకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు మనం నదిలో నీళ్ళన్నీ సముద్రంలోకి ఎట్లా వదిలేస్తున్నామో, ప్రతి కాలువలో నీరు కూడా వాగుల్లోకి, అటువంటి చెరువుల్లోకి అట్లా వెళ్ళిపోతూ ఉండేవి. ఈ ప్రజాజీవనానికి ఏమి ఇబ్బంది ఉండేది కాదు. ఏదో వర్షం పడింది, 2-3 రోజులు పడినా కూడా ఇటువంటి సమస్యలు లేవు. గతంలో కొన్ని సంవత్సరాల క్రితం ఈ కొట్టుకుపోవడాలు, ఊర్లు మునిగిపోవడాలు, పెద్ద పెద్ద మహానగరాలే మునిగిపోతున్నాయి. బొంబాయి, హైదరాబాద్, చినుకు పడితే చాలు బొంబాయి మునిగిపోయింది అంటున్నారు, చినుకు పడితే హైదరాబాద్ మొత్తం మునిగిపోయింది అంటున్నారు. చెప్పుకోవడానికి మనకి గ్రేటర్ హైదరాబాద్ అంటాం, గ్రేటర్ ముంబై అంటాం. గ్రేటర్గానే ఉంటుంది కానీ చెప్పుకోవడానికి. కానీ కాస్త ప్రకృతి
తల్లకిందులైతే మొత్తం జనజీవనం అస్తవ్యస్తం, స్తంభించిపోతుంది. మొత్తం రైల్వే ట్రాక్స్ అన్నీ కొట్టుకుపోయినాయి. మొత్తం పట్టాలన్నీ అసలు నీళ్ళు గాలిలో వెళ్లాడుతున్నాయి పట్టాలు. చూస్తేనే ఆశ్చర్యంగా ఉంది. వంతులు కూలిపోతున్నాయండి. అవి ఏమాత్రం గట్టిగా ఉన్నాయో ఎవరికి, పటిష్టంగా ఉన్నాయో ఎవరికి తెలియదు. అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో దేన్ని నమ్మాలో దేన్ని నమ్మకూడదో తెలియని పరిస్థితి. ఇప్పుడు వంతునుంది, ఒక ఊరిని ఇంకో ఊరిని అనుసంధానం చేసేది వంతులే కదా, బ్యారేజెసే కదా. ఆ బ్యారేజెస్ లేకపోతే ఒక ఊరికి ఇంకో ఊరికి కనెక్షన్ ఉంటుందండి, ఇంకా సంబంధాలు ఉండవు. ఎక్కడ వాళ్ళు అక్కడ ఉండాల్సిందే. అప్పుడు ప్రజాజీవనం స్తంభించి సర్వనాశనం అయిపోతుంది, అస్తవ్యస్తం అయిపోతుంది. ప్రజాజీవనం సాగుతూ ఉండాలంటే వీటికి అనుసంధానంగా బ్యారేజెస్లు కట్టారండి. అన్ని ఊళ్ళకి, ప్రతి ఊరికి మధ్యలో బ్యారేజ్ లింక్. అది ప్రతి ఊర్లో ఒక నదో చెరువో ఉంటుంది. ఆ నది మీద నుంచి బ్యారేజెస్ కట్టుకుని చాలా తెలివిగా మన వాళ్ళు ప్లాన్ చేశారు. అవి కూడా ఎప్పుడు ఉంటాయో ఎప్పుడు కూలిపోతాయో తెలియదు అన్నంత భయానకమైన పరిస్థితుల్లో ఉన్నాం మనం ఇప్పుడు. సో తలుచుకుంటేనే భయమేస్తూ ఉంటుంది. ప్రకృతి కన్నెర్ర చేస్తే ఎంత దారుణంగా ఉంటుంది పరిస్థితి అనేది ఇప్పుడు మనకి కంటి ముందు ప్రత్యక్షంగా కనబడుతుంది. ఎన్ని లక్షల మంది నిరాశ్రయులైపోతున్నారో, ఎంతమంది చనిపోతున్నారు, కంటి ముందే చచ్చిపోతున్నారు, ఏం చేయలేని పరిస్థితి. కంటి ముందే ఇళ్ళు కొట్టుకుపోతున్నాయి, ఏం చేయలేని పరిస్థితి. కంటి ముందే వస్తువులన్నీ కొట్టుకుపోతున్నాయి, కట్టుబట్టలతో మిగిలిపోయి నడి రోడ్డు మీద నిలిచిన పరిస్థితి మనం ప్రత్యక్షంగా ఇప్పుడు చూస్తున్నామండి. కాబట్టి ప్రకృతికి ఎవరు ఎదురెళ్ళలేరు. అది జరిగే పని కాదు, అసాధ్యం. అది ప్రకృతిని ఎవరు ఎదిరించలేరు. కానీ మనం చేయాల్సిన పని ఏంటంటే జాగ్రత్తగా ప్రకృతి వనరుల్ని జాగ్రత్తగా కాపాడుకోవటం, అడవుల్ని పెంచడం, చెట్లు పెంచడం, కాలువల్ని పూడికలు తీయటం, ఎటువంటి ఆక్రమణలు చేయకుండా ఉండడం. దేని దారిన దానికి కాలువలు, చెరువుల్లోకి నీరు వెళ్ళిపోతూ ఉంటే ఇటువంటి విపత్కర పరిస్థితులు రావండి. కేవలం మనకు తెలుసో తెలియకో మానవ తప్పిదం కూడా ఉండడం వల్లే ఇదంతా విపత్కర పరిస్థితి. చివరికి మనం దానికి మనమే బలయ్యాం. ఆ ప్రకృతికి, ఆ విలయానికి మనమే బలైపోతున్నాం. కాబట్టి ఇప్పటికైనా సరే ఇంకొక దారుణమైన పరిస్థితి ఏంటంటే కొండల మీద ఇళ్ళు ఉండడం. కొండల మీద ఇళ్ళు కట్టుకోవడం అంటే వాళ్ళ జీవితాన్ని గాలిలో దీపం అయినట్టే. అంతే కదా, గాలిలో దీపం పెడితే ఎప్పుడు ఆరిపోతుందో తెలియదు అన్నట్టుగా కొండల మీద ఇళ్ళు ఏంటండి, కొండల కింద ఇళ్ళు, కొండల మీద ఇళ్ళు. కొన్ని వేల లక్షల మంది కొండల మీద బతుకుతున్నారు. అన్ని ఊళ్ళలో అలాగే ఉంది. కానీ ఈ పరిస్థితి నుంచి కొంచెం బయటపడితేనే బాగుంటుందండి. ఎందుకంటే కాలువల ఒడ్డున, నదుల ఒడ్డున, సముద్రాల ఒడ్డున ఉండడం కూడా శ్రేయస్కరం కాదు ఇప్పుడున్న పరిస్థితుల్లో. కాలువల ఒడ్డున ఉంటే కాలువ ఎప్పుడు పొంగుతుందో తెలీదు, ఎప్పుడెప్పుడు ఇల్లు ఊడ్చుకుని వెళ్ళిపోతుంది, కాలువలో అలాగే వెళ్ళిపోతుంది. అటువంటి దయనీయమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నాం. కాబట్టి ఎవరు కూడా కాలువల పక్కన ఒడ్డున ఇళ్ళు కట్టుకోవడం, చెరువుల ఒడ్డున ఇళ్ళు కట్టుకోవడం, లేకపోతే నదులు, సముద్రాల ఒడ్డున ఇళ్ళు కట్టుకోవడం, పెద్ద పెద్ద భవంతులు, అపార్ట్మెంట్స్ కట్టేస్తున్నారు నదుల ఒడ్డున, సముద్రాల ఒడ్డున. అది పూర్వకాలం సాగింది కానీ ఇప్పుడు సాగట్లేదండి. ప్రకృతి విలయతాండవం చేసిందంటే గందరగోళం, తికమక తారుమారైపోతాయి జీవితాలు. మనిషి జీవితం అస్తవ్యస్తం అయిపోతుంది. కాబట్టి కొండల మీద నివాసాలు డేంజర్, వెరీ డేంజర్. చూసాం కదా మనం, కొండరాళ్ళు. పెద్ద రాయి పడిందంటే ఒక పెద్ద ఇల్లే నేలమట్టం అయిపోతుంది. దానిలో మనుషులు ఉంటే అక్కడికక్కడే సజీవ సమాధి. ఇవన్నీ మనం చూసాము, ఇప్పుడు ప్రత్యక్షంగా చూస్తున్నాము. అయినా కూడా మారట్లేదు, అక్కడే ఉంటున్నారు. కాబట్టి ఇప్పటికైనా జనం మారి కొండల మీద, పెద్ద పెద్ద కొండల మీద ఇల్లు ఏమిటండి, ఇల్లు అది. కొండ మీద ఇల్లు ఎంతవరకు సేఫ్ అనేది మీరు ఆలోచించుకోవాలి. మీ కుటుంబం అంతా దాంట్లో నివసిస్తూ ఉంటుంది. పిల్లలు, వృద్ధులు, ఆడ, మగ ఎంతోమంది ఉంటారు ఫ్యామిలీలో. ఒక్కసారి కనుక కొండరాయి అటు ఇటు కదలడమో, లేకపోతే ఆ రాళ్ళ మధ్యలో ఉన్నటువంటి ఆ ఎర్రమట్టి కరిగిపోయిందంటే బండరాయి కిందకి జారిపోతుంది. జారితే జీవితం ఛిద్రం. కొండ కింద ఇళ్ళు కడుతున్నారు. ఆ రాయి, పెద్ద రాయి, కొన్ని వేల లక్షల టన్నుల బరువున్న రాయి వచ్చి ఇంటి మీద పడితే ఇల్లు తునాతునకలు అయిపోతుంది. ఇంట్లో జనం అంతా చచ్చిపోతారు అక్కడికక్కడే. ఇప్పుడు జరుగుతుంది అదే జరిగింది. ఎంతోమంది మరణించారు ఇప్పుడు ఈ పరిస్థితుల్లో కొండల మీద ఇళ్ళు కట్టుకుని. ప్రత్యక్షంగా మనం చూసాము. ఇదంతా ఈ దారుణాలన్నీ చూస్తున్నాం. నదులు, కాలువలు ఒడ్డున ఇళ్ళు కట్టుకున్న వాళ్ళు ఎట్లా కొట్టుకుపోతున్నారో కంటి ముందే. వరదలు, విపరీతమైన వరదలు. ఒక వాయుగుండం తర్వాత మరో వాయుగుండం, ఒక తుఫాను తర్వాత మరో తుఫాను. ఇలా వరుస మనిషిని తికమక చేసేస్తుంది. ఆలోచించుకునే అవకాశం కూడా లేకుండా ముంచి పారేస్తుంది వరద, తుఫాన్లు, వాయుగుండాలతో. కాబట్టి వీలైనంత వరకు మనల్ని రక్షించుకోవడానికి ప్రయత్నం చేయాలి. ప్రకృతికి ఎదురెళ్ళకూడదు. ప్రకృతిని కాపాడితే అది మనల్ని కాపాడుతుంది. ప్రకృతిని మనం చక్కగా ఎటువంటి ఆక్రమణలు, లేకపోతే కాలువలుగా ఉంచాలి. వాటిని ఉంచితే ఆ నీరు ఎక్కడ పడిన నీరు అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. కాలువలోంచి నదుల్లోకి, చెరువుల్లోకి వెళ్ళిపోతుంది. అప్పుడు ఇక జనజీవనానికి ఎటువంటి ఇబ్బంది ఉండదు.
గతంలో అదే జరిగింది. కానీ ఇప్పుడు ఈ జనాభా పెరిగిపోవటం వల్ల ఈ ఇళ్ళు కట్టేసుకోవాలని ఎక్కడ పడితే అక్కడ ఇళ్ళు కట్టేయడం, ఆలోచన లేకుండా అనాలోచితంగా ఇళ్ళు కట్టేస్తున్నారు. ఇది ఇక్కడ కడితే సేఫేనా, మన జీవితం భద్రం ఉందా, మన జీవితానికి భద్రత ఉందా లేదా అని ఆలోచించుకోవట్లేదండి, కట్టేస్తున్నారు. ఈ విపరీతమైనటువంటి ఈ కాలువల ఒడ్డున, నదుల ఒడ్డున, కాలువల ఒడ్డున ఇళ్ళు కట్టడం వల్ల జరిగిన పరిణామం ఇప్పుడు మనం ప్రత్యక్షంగా చూస్తూ ఉన్నాం కంటితో ఈ క్షణంలో కూడా. సో మనిషి కాస్త తెలివైనవాడు, అత్యంత తెలివైనవాడు మనిషి. కొంచెం విచక్షణతో ఆలోచించి కాలువలు సరిగ్గా ఉన్నాయా, కాలువల్లో చెత్త వేసుకొని కాలువలను పూడి చేసామనుకోండి, సైడ్ కాలువలు ఉంటాయి, వాటిలో చెత్త, ఇంట్లో ఉన్న చెత్త చెదారం తీసుకెళ్ళి దాంట్లో పడేస్తాం మనం గబాలన. ఆ కవర్లు అడ్డం పడి మొత్తం నీళ్ళు ఆగిపోతాయి. ఏ వర్షమో పడితే పొంగి రోడ్ల మీదకి ఇళ్లలోకి వచ్చేస్తాయి. ఆ డ్రైన్ వాటర్ అంతా ఇళ్లలోకి, మన కోసమే కదా అది. కాబట్టి దాన్ని కాపాడుకోవాలి. ముందు మన ఇంటి నుంచి మొదలు పెట్టాలి పరిశుభ్రత. మన ఇంట్లో ఉన్న చెత్తని తీసుకెళ్ళి చెత్త కుండీలోనే వేయాలి జాగ్రత్తగా అనే ఒక ఆలోచన. చాలామంది ఏం చేస్తుంటారంటే గబాలను మూట కట్టేసి పైనుంచి గబాలమని కాలువలు పడేస్తారు, సైడ్ కాలువలో. ఆ పడేసిన కాలువలు అట్లాంటి 20-30 కవర్లు పడేశారంటే మొత్తం నీళ్లు వెళ్ళే దారి లేక మొత్తం ఆగిపోతుంది. వర్షం పడితే మొత్తం ఆ కాలువలో నీళ్ళంతా, డ్రైన్ నీళ్ళంతా రోడ్ల మీదకి వస్తే దానిలోనే నడవాలి మనం. లేనిపోని రోగాలు, రుష్టులతో మళ్ళీ హాస్పిటల్ పాలవ్వాలి. కాబట్టి మానవ తప్పిదం చాలా ఉందండి. ప్రతి అనుక్షణం ఇప్పుడు ఇక్కడ అయిపోయింది, గతం అయిపోయింది కదా, ఇక నుంచి కూడా మనం ఒడ్డు దగ్గర పెట్టుకొని మన ఊరిని, మన ఇంటిని మనం కాపాడుకుంటూ మొదలు పెడితే, ఇంటి దగ్గర నుంచి కాలువల దగ్గర నుంచి చిన్న చిన్న వాగులు, నదులు, వీటినన్నిటినీ కూడా మనం కాపాడుకుంటూ జాగ్రత్త పడితేనే ప్రతి మనిషి చాలా ఆలోచించాలండి. లేకపోతే ఇంకా అపారమైన నష్టం కలుగుతుంది, తట్టుకోలేము. కాబట్టి ఇది ఒక శాంపుల్గా మనకు చూపించాడేమో భగవంతుడు అనిపిస్తుంది. ఇప్పుడు ఒక ఏరియా, ఒక 2-3 లక్షల మంది, 4 లక్షల మంది సఫర్ అయ్యారనుకోండి, మిగతా వారికి వీళ్ళని చూసి రియలైజ్ అవ్వాలి. ఆ సఫర్ అయిన వాళ్ళు కూడా రియలైజ్ అవ్వాలి, ఎలా ఉండాలి, జాగ్రత్తలు పాటించాలి, మన కాలువల్ని మనం జాగ్రత్తగా శుభ్రం చేసుకుంటుకోవాలి ఎప్పటికప్పుడు. అప్పుడు నీరు వర్షం పడినా ఆ కాలువలోంచి వెళ్ళిపోతుంది, డ్రైన్లోకి వెళ్ళిపోతుంది, డ్రైన్లోంచి ఇక వాగుల్లోంచి నదుల్లోకి అట్లా వెళ్ళిపోతూ ఉంటుంది. మనిషికి ఏ ఇబ్బంది లేకుండా దాని పని చేసుకుంటూ వెళ్ళిపోతుంది. ఎప్పుడైతే దానికి అవరోధం కలిగించామో, దానికి అడ్డం పడ్డామో, అది మనల్ని ముంచేస్తుంది. తస్మాత్ జాగ్రత్త. కాబట్టి ప్రతి మనిషి ఇక నుంచైనా జాగ్రత్తగా మన ఊరిని కాపాడుకుందాం. ఎవరి ఊరిని వారు, ఎవరి వీధిని వాళ్ళు, ఎవరి రాష్ట్రాన్ని వాళ్ళు కాపాడుకుంటూ వెళ్తేనే మనిషి జీవనానికి, మానవ జీవనానికి మనుగడ ముందుకెళ్తుంది. లేకపోతే ప్రశ్నార్థకమే. వెరీ డేంజరస్లో ఉంది మనిషి జీవితం. ఇప్పుడు గాలిలో దీపమే. కొండల మీద ఇళ్ళు కట్టుకోవడం ఆపండి. ఇప్పటికైనా కొండల కింద, కొండల మీద వెరీ డేంజర్. అత్యంత ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఒక్కసారి కాలువ ఏదో నదో పొంగిందంటే మొత్తం మునిగిపోతుంది ఊరు. దానికి తలలు పట్టుకుని కూర్చోవాల్సి వస్తుంది. కొన్ని వేల మంది, లక్షల మంది శ్రమించి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినా కూడా అది రికవర్ అవ్వడానికే చాలా రోజులు పడుతుంది. అది పూర్తి అయ్యే లోపల ఇంకోటి మొదలవుతుంది. కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండి తమ ఇంటి దగ్గర నుంచి పరిశుభ్రత మొదలుపెట్టి, కాలువల దగ్గర నుంచి డ్రైన్స్, వాగులు అన్నిటినీ మనం కాపాడుకుంటూ ఆక్రమణలను తగ్గించి, అమ్మో ఇది మునిగితే మనమే కదా డేంజర్లో పడతామని ఆలోచన పెట్టుకుంటే, ఎక్కడికక్కడ జాగ్రత్త పాటిస్తూ ఉంటే మనిషి జీవితం సుఖంగా ఉంటుంది, ప్రశాంతంగా ఉంటుంది. ఇటువంటి వరదలు ఎన్నొచ్చినా మనకి ఎటువంటి డేంజర్ ఉండదు. లేకపోతే మనిషి జీవితం ప్రశ్నార్థకమే. తస్మాత్ జాగ్రత్త.